అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజారి గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి అధికమైన వర్షాల వల్ల మిరప పంటలో పండాకు సమస్యతో పాటు ఎరుపు వచ్చి మొక్క ఎదగడం లేదని రైతు మనల్ని సంప్రదించడం జరిగింది. వారికి మనం గంగోత్రి కంపెనీ వారి గ్రోవిటా అనే ప్రోడక్ట్ని రికమెండ్ చేశాము. గత 5 రోజుల కిందట వారు వాడి ఉన్నారు. రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఎలా పనిచేసిందనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? లక్ష్మణ్. ఓకే, ఏ ఊరండి ఇది? బంజారా గ్రామం. బంజారా గ్రామం. నేను గ్రోవిటా అనే ప్రోడక్ట్ వాడారు కదా? అవునండి. ఎలా పనిచేసిందండి మీకు? మీరేం గమనించారు? ఈ గ్రోవిటా వాడక ముందు నా తోటకు బాగా పండాకులు ఉండే, బాగా ఎరుపు ఉన్నది. గ్రోవిటా గంగోత్రి వాళ్ళది గ్రోవిటా కొట్టు, నీకు అన్ని క్లియర్ అవుతుంది, పండాకులు పోతుంది, తోట కూడా నల్లగా మారుతుంది. కొట్టిన తర్వాత నా తర్వాత రాను వేరే మంది ఇస్తా అని చెప్పి ఇది కొట్టి ఇప్పుడు ఈ వాటికి 7 రోజులు అవుతుంది. పండాకులు అనేది క్లియర్ అయిపోయింది. తోట కూడా మన మొత్తం నల్లగా ఉన్నది. మంచి గనుపులు మాత్రం దగ్గర ఎలాంటి ముడత లేదు, నీట్గా ఉన్నది. గనుపులు దగ్గర ఉన్నది, నీట్గా ఉన్నది తోట. ఈ మందు అందరూ వాడవచ్చు, నాతో పాటు రైతులు కూడా వాడి ఫలితం పొందవచ్చు. ఈ గ్రోవిటా వల్ల లాభం ఉన్నది, మంచిగా పనిచేసింది, ప్రతి ఒక్క రైతు వాడవచ్చు. ఓకే, ఈ అన్న చెప్పినట్టు తోటలో వచ్చేసి పచ్చదనంతో పాటు పండాకు సమస్య అనేది పోయి చిట్టాకులు అనేది రావడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. దీంతో పాటు మీ తోట రైతులకు చెప్తారా అండి ప్రోడక్ట్ వాడమని? అందరికీ చెప్తామండి. ఇది ఫలితం ఉన్నది, మంచిగా రిజల్ట్ ఉన్నది కాబట్టి అందరూ వాడవచ్చు, నాతో పాటు రైతులు అందరూ వాడవచ్చు. అందరికి ఫలితం ఉండదు. దీనికి కంపల్సరీ ఇంకోసారి వాడదాం అనుకుంటున్నా నేనైతే మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ.